హలో ఫ్రెండ్స్, ఇదిగోండి ఫ్రెండ్స్, బేకరీ పెట్టాలి అనుకుంటే కనుక ఈ బేకరీ ఓవెన్ ఫ్రెండ్స్, ఇది 12 రేకుల ఓవెన్ ఫ్రెండ్స్. ఇది దీంట్లో 6 రేకులు ఉంటుంది, 9 రేకులు ఉంటుంది, 12 రేకులు ఉంటుంది, 16 రేకులు ఉంటుంది, 32 రేకులు కూడా ఉండదు ఫ్రెండ్స్, డబుల్ డక్కరు. కానీ మనకి మామూలుగా చిన్న షాపు పెట్టుకుంటాకి 12 రేకుల ఓవెన్ సరిపోద్దు ఫ్రెండ్స్. ఇది సుమారు ₹1,00,000 మనకి ఖరీదులో వచ్చింది ఫ్రెండ్స్. ఇది దీంట్లో ఏంటంటే ఫ్రెండ్స్, మనం కేక్స్ పెట్టుకోవచ్చు, మామూలుగా బిస్కెట్ కుకీస్ పెట్టుకోవచ్చు, బ్రెడ్ పెట్టుకోవచ్చు, ఇంకా ఆల్ వెరైటీస్ ఫ్రెండ్స్. మన కూల్ కేక్కి సంబంధించి బేసులు కానీ, లేకపోతే రెడ్ వెల్వెట్ ఏదైనా సరే, ఏ కేక్ అయినా సరే, ఏ బిస్కెట్ అయినా సరే, రస్కు ప్యాకెట్లు కానీ ఏమన్నా సరే ఈ ఓవెన్లోనే మనకి తయారైంది ఫ్రెండ్స్. ఇదిగో పై హీట్కి సంబంధించి టైమరు, కింద హీట్కి సంబంధించి కింద టైమరు. ఇదేంటంటే మొత్తం గ్యాస్ మీదే నడుస్తుంది ఫ్రెండ్స్. కొంతమంది గ్యాస్ కావాలంటే గ్యాస్ కలెక్షన్ గ్యాస్ ఓవెన్ తీసుకోవచ్చు. లేదు మాకు గ్యాస్ ఓవెన్ వద్దనుకుంటే కనుక మీరు ఎలక్ట్రికల్ కరెంట్ ఓవెన్ ఉండదు ఫ్రెండ్స్, కరెంట్ ఓవెన్ ఉంటుంది. లేదు ఇంకా మేము పెద్ద స్థాయిలో పెట్టుకోవాలి, మరి ₹1,00,000 ఓవెన్ కాదు ఇంకా 5 లక్షలు పెట్టుకుంటామంటే కనుక చాలామంది ఏంటంటే ఇంకా పెద్దది కొనుక్కోవాలనుకుంటారు. డీజిల్ ఓవెను లేకపోతే మామూలుగా ట్రాలీ ఓవెన్ కొనుక్కోవాలనుకుంటే మనం 5 లక్షలుగా 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు, 25 లక్షలు కూడా ఉంటాయి ఫ్రెండ్స్. మనకేంటంటే మధ్య తరగతిగా మామూలుగా రోజుకి ఒక ₹15,000 సరుకు తయారు చేసుకోవాలనుకుంటే మనకి ఇది సరిపోతుంది ఫ్రెండ్స్. కూల్ కేకులు అయినా కానీ ఏదైనా కానీ, మీరు బిస్కెట్స్ కానీ, లేకపోతే చిన్న ప్లమ్ కేకు, పెద్ద ప్లమ్ కేకు, జామ్ రోల్స్, చాక్లెట్ రోల్స్, ప్రతి ఐటము మీకు దీంట్లోనే తయారవుతుంది ఫ్రెండ్స్. మరి ఇదైతే చాలా బెస్ట్ అని చెప్తాను నేను మధ్యతరగతి వాళ్ళకి. లేదు ఇంకా హై బడ్జెట్లో కావాలంటే మీకు కంపల్సరీగా మీకు 3,75,000 అవుతుంది ఫ్రెండ్స్. తర్వాత 5 లక్షల్లో ఉంది. ఇలా చెప్పాను కదా, మీకు బడ్జెట్ని బట్టి మనం పెట్టుకోవచ్చు. మధ్యతరగతి వరకు అయితే 12 రేకుల ఓవెన్ సరిపోతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇదే కేక్ మిక్సర్ ఫ్రెండ్స్. దీంట్లో కేక్ ఐటమ్ వేసుకోవచ్చు, కప్ కేక్ వేసుకోవచ్చు, వామ్ బిస్కెట్, సాల్ట్ బిస్కెట్, రస్కు. ఇంకో విషయం తెలుసా ఫ్రెండ్స్ మీకు, ఇది బ్రెడ్ కూడా చాలామంది బ్రెడ్ మిషనే కావాలనుకుంటారు, కానీ అవసరం లేదు. ఈ బ్రెడ్ కూడా మనం 6 కేజీల వరకు దీంట్లో లోడ్ వేసుకోవచ్చు ఫ్రెండ్స్. లోడ్ వేసుకోవచ్చు 6 కేజీల వరకు. మీరు బ్రెడ్ పిండి కలుపుకోవచ్చు, రస్క్ పిండి కలుపుకోవచ్చు, మళ్ళీ బిస్కెట్స్, వామ్ బిస్కెట్, సాల్ట్ బిస్కెట్లు. మరేంటంటే కేక్ వాడాల్సినటువంటి కేక్ క్రీమ్ ఉండదు కదా, కేక్ క్రీమ్ కూడా మీకు దీంట్లో వాడుకోవచ్చు. అంతేకాదు మీకు ఫ్రెండ్స్ దీంట్లో అన్ని రకాలుగా మనకు ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. కూల్ క్రీమ్ కూడా వేసుకోవచ్చు దీంట్లో. చాలామంది కూల్ క్రీమ్కి సపరేట్ మిషన్ కావాలి, బ్రెడ్ మిషన్కి సపరేట్ మిషన్ కావాలంటారు, కానీ అవసరం లేదు ఫ్రెండ్స్, అవసరం లేదు. మీరేంటంటే దీంట్లోనే మీరు అన్ని రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. బ్రెడ్కి బ్రెడ్ మిషనే కావాల్సిన అవసరం లేదు, క్రీమ్కి క్రీమ్ మిషనే కావాల్సిన అవసరం లేదు, రసుకి మామూలుగా సపరేట్ మిషన్ అవసరం లేదు ఫ్రెండ్స్. మీరు నిజంగా నెంబర్ 1 మాస్టర్ అయితే కనుక మీకు అన్ని ఐటమ్స్ కూడా దీంట్లోనే చేయగలరు ఫ్రెండ్స్. మీకు అలాంటి మనిషిని ముందు మీరు చూసుకోవాలి. అలాంటి మనిషిని చాలామంది డబ్బులు తీసుకొని పారిపోతున్నారు. అలా పారిపోయేవాళ్ళు కాకుండా మంచిగా వ్యక్తిత్వం ఉన్న మాస్టర్ని, మంచి మాస్టర్ని కనుక చూసుకుంటే, మాస్టర్ అంటే ఒక ఐటమ్ చేసేవాడు కాదు ఫ్రెండ్స్. మాస్టర్ అంటే చాలామంది డెకరేషన్ చేసేవాళ్ళు విడిగా ఉంటారు, రైసింగ్ చేసేవాళ్ళు విడిగా ఉంటారు అని అంటారు, కానీ కాదు ఫ్రెండ్స్, అలా కాదు. మనకేంటంటే ఆల్ వెరైటీస్ అనమాట. ఏంటంటే ఎగ్ పఫ్, కర్రీ పఫ్, బ్రెడ్ కాడ నుంచి బిస్కెట్లు, వామ్ బిస్కెట్, సాల్ట్ బిస్కెట్, రస్క్, ఐసింగ్, కూల్ కేక్స్, పేస్ట్రీస్ అన్ని చేసినంటే మాస్టర్ అంటారు ఫ్రెండ్స్. చాలామంది ఏంటంటే 1-2 ఐటమ్స్ తెలుసుకొని కూడా మేము మాస్టర్ అంటారు. అలా కాదు ఫ్రెండ్స్. మీరు మామూలుగా ఎవరైనా పెట్టుకునే ముందు మీరు ట్రయల్ వేయించుకోండి ఫ్రెండ్స్. వేయించుకుంటే వాళ్ళు ఎంతవరకు చేయగలుగుతున్నారో మీరు ఒకసారి గమనించండి ఫ్రెండ్స్. ఇదిగో కేక్ మిషన్ కూడా మీకు ఒక 40,000 వరకు ఉండదు ఫ్రెండ్స్. లేదు ఇంకా బెస్ట్ కావాలనుకుంటే కనుక 70,000కి మీకు
అంటే 70,000 రూపాయలు ఖచ్చితంగా మీకు మంగళ కంపెనీలో మంచి మిషన్ వస్తుంది ఫ్రెండ్స్. మీరు దాన్ని తీసుకోండి. ఇంకా లేదు ఇంకా బెస్ట్ కావాలి అంటే కనుక మీకు దీంట్లోనే గేర్ మిషన్ ఉండదు ఫ్రెండ్స్. గేర్ అనేది ఏంటంటే మనకి బండికి గేర్లు ఉంటాయి కదా, 4th గేర్ పట్టుకు, అలాగే కేక్ మిషన్ కూడా గేర్లు ఉంటాయి ఫ్రెండ్స్. స్లోగా ఉంటుంది, తర్వాత ఇంకొంచెం స్పీడ్ ఉండదు, తర్వాత ఇంకా స్పీడ్ ఉండదు, తర్వాత ఇంకా స్పీడ్ ఉండదు. అలాంటి మిషన్లు కూడా ఉంటాయి ఫ్రెండ్స్. అది గేర్ మిషన్ తీసుకొని ₹1,00,000 దాకా ఉంటుంది. లేదు డబ్బులు కూడా ఉన్నాయండి అనుకుంటే బ్రెడ్ మిషన్ కూడా మీరు కొనుక్కోండి. బ్రెడ్ స్లైసర్ కూడా కొనుక్కోండి. ఏంటి బ్రెడ్ మిషన్ అయితే 50 కేజీలు మిషన్ కొనుక్కోండి. బ్రెడ్ స్లైసింగ్ మిషన్ కొనుక్కోండి. పంచదార షుగర్ ఆడించడానికి కూడా గ్రైండర్ మిషన్ ఉండదు ఫ్రెండ్స్. ఆ గ్రైండర్ మిషన్ కూడా కొనుక్కుంటే బిస్కెట్లకి పంచదారకి మనం బయటికి వెళ్లకుండా, క్రీమ్కి బయటికి వెళ్లకుండా మీరు ఆ గ్రైండింగ్ మిషన్లోనే, పంచదార మిషన్లోనే వాడుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలాంటివన్నీ నేను చెప్తున్నా ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ కూడా చేయండి. ఇలాంటి మోల్స్ కూడా మీరు చేయించుకోండి ఫ్రెండ్స్. రేకులు అంటారు ఈ మామూలుగా ర్యాక్స్, బిస్కెట్లు, వామ్ బిస్కెట్లు, కేక్ షీట్లకి, బర్త్డే కేకులకి అన్నిటికీ ఈ రేక్స్ బాగా చాలా ఉపయోగపడతాయి ఫ్రెండ్స్. మీరు దీన్ని మామూలుగా ₹110, ₹120 మీరు మధ్యలో మామూలుగా ఓ రేక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. లేదంటే రెడీమేడ్గా కూడా ఇలాంటి రేకులు బయట అమ్ముతారు, వాటిని కొనుక్కోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూసారా, ఇలాంటి కేక్ బాక్సులు కూడా మీరు చేయించుకోండి ఫ్రెండ్స్. ఈ కేక్ బాక్సులు మీరు చేయించుకుంటే మామూలుగా కేక్స్ మామూలుగా స్టాక్ పెట్టుకుంటాకి మీకు చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఇలా స్టాక్ పెట్టుకుంటాక కూడా మీకు ఏ ఐటమ్ అన్నా సరే నిల్వ చేసుకుంటాకి బాక్సులు ఫ్రెండ్స్. ఈ బాక్సులు హైట్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. ఒక బాక్స్ వచ్చి మీకు ₹500 పడుతుంది ఫ్రెండ్స్. ఇలాంటి బాక్సులు మీరు 10 గణకు చేయించుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇలాంటి బాక్సులు మోర్ ఇంపార్టెంట్. ఫ్రెండ్స్ ఇది బ్రెడ్ మోల్స్ ఫ్రెండ్. ఏంటంటే పెద్ద మిల్క్ బ్రెడ్ అంటారు కదా, ₹35 మిల్క్ బ్రెడ్. ఈ బ్రెడ్ సెట్ ఫ్రెండ్స్. ఇది సెట్, దీని మీద పైన మూత ఫ్రెండ్. ఇది ఈ సెట్ కలిపి 3 సెట్ కలిపి మీకు బయట ₹500 మీకు తయారు చేస్తారు ఫ్రెండ్స్. రేకులు అచ్చులు తయారు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఆర్డర్ ఇస్తే కనుక మీకు షాప్కి ఎన్ని అవసరం అవుతాయో మీరు చూసుకుంటే ఈ మోల్స్ కూడా మీకు 500 పడతాయి ఫ్రెండ్స్. షాప్లోకి అయితే 10 సెట్లు చేయించుకుంటే 10 మూళ్ళు 30 సెట్లు సరిపోతాయి ఫ్రెండ్స్. చూడండి, ఈ సెట్ మీద అలా ఉంది కదా, బ్రెడ్ వేసిన తర్వాత దీని మీద అలా పెట్టాలి ఫ్రెండ్స్. అంతే కదా ఫ్రెండ్స్. ఇదిగోండి చూసారా చిన్న మౌల్డ్. ఈ మామూలుగా ఏంటంటే ½ కేజీ బేస్ ఫ్రెండ్స్. ఇది మామూలుగా అయితే ఒక ₹50 ఉండదు ఫ్రెండ్స్. ఇది కూడా అచ్చుల దగ్గర మీరు చేయించుకోండి. అంతేకాదు ఇదిగోండి కేజీ బేస్, ఇది మధ్యలోది. ఈ మధ్యలో కేజీ బేస్ కూడా మీకు ₹75 తయారైపోతుంది. ఇవి కూడా 10 చేయించుకోండి. ఈ యొక్క మీరు 30 దాకా చేయించుకోండి ½ కేజీ బేస్. ఎందుకంటే ½ కేజీ కేకులు కానీ, లేకపోతే చిన్న పెద్ద ప్లమ్ కేకులు కానీ, చాక్లెట్ ప్లమ్ కేకులు కానీ ఇవన్నీ ఎక్కువ అవసరం అవుతాయి కనుక మీరు వీటిని 30 చేయించుకోండి. ఈ బేకరీ పెట్టే ఉద్దేశం ఉంటే కేజీ రౌండ్లు కూడా మీరు 10-15 దాకా చేయించుకోండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది మామూలుగా 2 కేజీలు బేస్ ఫ్రెండ్స్. ఇది కూడా మీరు రౌండ్ షేప్లో మీరు చేయించుకోండి. పలకలు ఎలాగో మామూలుగా చేతిలో స్పీడ్ కట్ అయితే కనుక మీరు ఇదిగోండి రౌండ్ షేప్లో కూడా మీరు తీసుకొని మీరు చేయించుకోండి ఫ్రెండ్స్. ఇది దగ్గర 120 నుంచి 150 వరకు ఉండదు ఫ్రెండ్స్. మీరు వీటిని చేయించుకోండి. మీరు కనీసం ఒక 5 అన్న చేయించుకోండి ఫ్రెండ్స్, మీకు బాగుంటుంది. ఆర్డర్లు కూడా వస్తాయి కాబట్టి. ఫ్రెండ్స్ ఇదిగోండి, ఇదే రోలర్ అంటారు. ఈ మనకి బిస్కెట్కి మేకింగ్కి మామూలుగా అన్నిటికీ ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. పప్స్కి కూడా ఉపయోగపడుతుంది. ఇది వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. దీన్ని మామూలుగా కంపల్సరీగా పర్చేజ్ చేయాలి. ఇది మీకు బయట షాపుల్లో అవైలబుల్గా దొరికింది ఫ్రెండ్స్. మామూలుగా ఇది ₹1000 కాడ నుంచి 1500 వరకు ఉంటుంది. దీంట్లో క్వాలిటీ ఉన్నది మీరు తీసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, ఇదిగోండి నైఫ్లు, పప్స్ కటింగ్ చేసే కట్టర్స్ ఫ్రెండ్స్. చిన్నది పెద్దది కత్తిర. ఇదిగోండి ఐసింగ్ చాక్స్. ఇదిగోండి మామూలుగా కటింగ్ చేసే నైఫ్స్, 3-4 కటింగ్ చేసే నైఫ్స్, 2 ఐసింగ్ చాకులు, 2 కట్టర్స్ చిన్నది పెద్దది, ఒక కత్తిర, ఒక చిన్న చాకు. ఇదిగోండి గులాబ్ పూలు వేయటానికి మామూలుగా చూసారుగా, ఇది ఒకటి వేయండి. గులాబ్ పూలు ట్యూబ్ ఒకటి కొనుక్కోండి. గులాబ్ పూలు ట్యూబ్ కంపల్సరీగా 1 గంట 2 గంట కొనుక్కోండి ఫ్రెండ్స్. అంతేకాదు ఇదిగో ట్యూబులు కూడా మామూలు గవ ట్యూబులు ఉంటాయి. గవ ట్యూబుల్లో మంచి డిజైన్ వచ్చాయి. ఒక సెట్ ఉండదు ఫ్రెండ్స్, 12 సెట్. ఆ 12 సెట్ మీరు కొనుక్కోండి, మంచి నుంచి డిజైన్స్ వస్తూ ఉంటాయి. అలాగే ఫ్రెండ్స్ ఇదిగోండి ఎలక్ట్రికల్ కాటా కూడా మీరు కొనుక్కోండి. మంచి కాటా కొనుక్కోండి ఫ్రెండ్స్, డూప్లికేట్ వస్తున్నాయి.
ఫ్రెండ్స్ డూప్లికేట్ కూడా అంటే కొన్ని లోకల్ కంపెనీలు ఉన్నాయి ఫ్రెండ్స్, అవి కాదు. మామూలు కంపెనీ అంటే కంపెనీ కొనుక్కోండి బ్రాండెడ్గా, అప్పుడు మీకు స్టాండర్డ్గా ఉంటాయి ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, ఇదిగోండి సీలింగ్ మిషన్ కూడా మామూలుగా బేకరీలో వేరు ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ప్యాకింగ్ ఏం చేయాలన్నా సరే మనకి ఇలాంటి సీలింగ్ మిషన్ బాగా అవసరం అవుతుంది. మీరు దీన్ని కూడా మంచి బ్రాండెడ్ కంపెనీ ఉన్నదాన్ని కొనుక్కోండి ఫ్రెండ్స్. డూప్లికేట్ అమ్ముతారు. అవును ఫ్రెండ్స్, మీరు ఉన్నది నిజమే ఫ్రెండ్స్, డూప్లికేట్ సీలింగ్ మిషన్ కూడా వస్తుంది. అలా కాదు, బ్రాండింగ్గా ఉన్నాయి మామూలు కొనుక్కుంటే మీకు ఒక 5-10 ఇయర్స్ వస్తుంది ఫ్రెండ్స్. అందుకే నేను మరి చెప్తున్నాను. అంతేకాదు ఫ్రెండ్స్, ఇదిగోండి స్టీల్ రైస్ కూడా మీరు బేకరీ షాప్ పెట్టాలి, లేకపోతే వర్క్ షాప్ పెట్టాలనుకున్నా సరే మీకు దగ్గర 30 స్టీల్ ట్రైలు కావాలి. స్టీల్ ట్రైలు కూడా కొనుక్కోండి ఫ్రెండ్స్. మంచి సైజు. కౌంటర్ తీసుకున్న తర్వాత కౌంటర్ సైజులో ఉన్నాయి మామూలుగా కరెక్ట్గా పట్టే సైజు మీరు టేప్తో కొలతేసుకొని తీసుకెళ్లి పెడితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అలా మీరు పర్ఫెక్ట్గా తీసుకెళ్తే చాలా బాగుంటుంది. అంతేగాని చిన్నవి పెద్దవి తెచ్చి పెట్టుకుంటే మళ్ళీ ఒకటి చిన్నది ఒకటి పెద్దది చండాలంగా ఉండదు ఫ్రెండ్స్. అలా కాదు, మంచిగా ఏదైతే కరెక్ట్గా మామూలుగా టేప్ స్కేల్ కానీ లేకపోతే మామూలుగా టేప్ కానీ తీసుకెళ్లి మీరు కొలతేసుకొని తెచ్చుకోండి. అప్పుడు మీకు చూడటానికి కూడా చాలా అందంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, బేకరీలో మీకు ఇదిగో డబుల్ డోర్ ఫ్రిడ్జ్ కూడా ఉంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. డబుల్ డోర్ ఫ్రిడ్జ్ ఉండటం వల్ల మామూలుగా కూల్ కేకులు, కూల్ క్రీము, మామూలుగా ఈ పంచదార పాకు నీళ్లు, బటర్స్కాచ్ నీళ్లు, చాక్లెట్లు అన్నీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు ఇది డబుల్ డోర్లో వస్తుంది. పైన డీప్లో వాడుకోవచ్చు, నార్మల్ దాంట్లో కూడా వాడుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, చాక్లెట్లు, కూల్ క్రీము ఇవన్నీ ఉన్నాయి కదా, మనం దీంట్లో వాడుకోవచ్చు. ఇదిగోండి చాక్లెట్స్. ఈ ఫ్రిడ్జ్లో మామూలుగా చాక్లెట్లు ఇవన్నీ చాక్లెట్ కేకులు ఇవన్నీ పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ముఖ్యంగా మనం చెప్పాల్సింది ఏంటంటే బేకరీకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇది కూడా మామూలుగా ఏసీ గది మనం మామూలుగా సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఏసీ గది లేకపోతే బేకరీ అనేది ఉపయోగం ఉండదు ఫ్రెండ్స్. ఏసీకి మోర్ ఇంపార్టెంట్ ఏసీ గది ఫ్రెండ్స్. ఏసీ గది ఉంటేనే మనకి కూల్ కేక్స్ అన్ని రెడీ అవుతాయి ఫ్రెండ్స్. ఏసీ గది చూడండి ఒకసారి, ఇదిగోండి చూడండి, ఇదిగో మైక్రో ఓవెన్ ఫ్రెండ్స్. ఏసీ గది కూడా మనం పెద్దగా పెట్టుకోకూడదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఏసీ గది ఎక్కువ పెట్టుకుంటే ఏసీ బయటికి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. చిన్నగా కావాల్సినంత వాడికి సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇదిగోండి ఏసీ గది చూసారా ఫ్రెండ్స్, ఇదిగోండి బల్ల పైన ఇలా రేఖలు వచ్చేటట్టు పెట్టుకుంటే ఫ్రెండ్స్ మనకి ఏంటంటే ఏమైనా ఐటమ్స్ బటర్స్కాచ్ నట్స్, బటర్స్కాచ్ లేజెస్ అన్నీ మనం మామూలుగా పెట్టుకుంటాకి బాగుంటుంది ఫ్రెండ్స్. ఇదిగోండి కేక్ స్టాండ్, ఇదిగో బటర్స్కాచ్ క్రష్లు, స్ట్రాబెర్రీ క్రష్లు. ఇదిగోండి మనకు మోర్ వేరు ఇంపార్టెంట్ అంటే హీటర్ కావాలి ఫ్రెండ్స్. హీటర్ ఉంటేనే మామూలుగా కూల్ కేక్ ఫినిషింగ్ వస్తుంది, లేకపోతే ఫినిషింగ్ అనేది రాదనమాట. వేడి నీళ్ళలో కంపల్సరీగా కత్తులు ఉంటాయి ఫ్రెండ్స్. ఆ వేడి కత్తి తీసి కూల్ కేక్ చేస్తున్నప్పుడు పెడితే ఫ్రెండ్స్ ఏంటంటే ఫినిషింగ్ బాగా వస్తుంది. ఇదిగోండి మైక్రో ఓవెన్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈ మైక్రో ఓవెన్ లేకపోతే కంపల్సరీగా మీకు చాక్లెట్ తయారు చేయటం రాదు ఫ్రెండ్స్. దీంట్లోనే చాక్లెట్ గ్లేజు అన్నీ తయారవుతాయి. ఈ దీంట్లోనే మెల్ట్ చేసిన తర్వాత మనం బయట బల్ల మీద చేస్తాం అనమాట. ఇదిగోండి కేక్ స్టాండ్, ఇది కూడా మోర్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇదిగోండి దానికి తగ్గట్టు ఏసీ ఫ్రెండ్స్. ఏసీ కూడా మీరు ఒక మంచి కంపెనీ ఉన్న ఏసీ కొనుక్కోవాలి ఫ్రెండ్స్. ఇదిగోండి ఇది కేక్ది. ఒకవేళ కేక్ మిషన్ లేదండి అన్న వాళ్ళకి ఏంటంటే ఈ చిన్నది గ్రిల్ ఉండదు ఫ్రెండ్స్. దీన్ని మనం చేతితో కొట్టినట్లయితే కూల్ క్రీమ్ కూడా రేజింగ్ అవుతుంది ఫ్రెండ్స్, మామూలుగా వచ్చింది. ఇది ఫ్రెండ్స్, ఇదిగోండి ఏసీ గది. చిన్నది ఒకటి ఇలా సెట్ చేసుకోండి. చిన్నది అలా సెట్ చేసుకుని మీకు సరిపోద్ది. లేదు ఇంకా మీకు లాంగ్ బడ్జెట్లో మీరు ఎక్కువ పెట్టుకోవాలనుకోండి, ఇంకా భారీ స్థాయిలో కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. చూశారు కదా కూల్ కేక్కి సంబంధించి. ఇదిగోండి ఓవెను, హీటరు, కేక్ స్టాండ్, ఏసీ. ఇదిగోండి మామూలుగా అన్ని ఐటమ్స్ ఇలా పెట్టుకోవాలి, రేఖలు అన్ని చేర్చుకోవాలి. ఫ్రెండ్స్ ఇదిగోండి బేకరీలో కూడా మోర్ ఇంపార్టెంట్. ఇదిగోండి గ్యాస్ పొయ్యి ఒకటను, మామూలుగా మీకు కంపల్సరీగా గ్యాస్ బండ 2 కలెక్షన్ కంపల్సరీగా ఉండాలి. ఎందుకంటే ఎగ్ పఫ్, కర్రీ పఫ్ చేయటానికి కంపల్సరీగా, చికెన్ మసాలా, ఎగ్ మసాలా, కర్రీస్ చేయటానికి కూడా, పన్నీరు ఇవన్నీ చేయటానికి కూడా మీకు గ్యారంటీగా స్టవ్ కావాలి. బంగాళదుంపలు, కోడిగుళ్ళు ఉడకబెడతాకి మోర్ ఇంపార్టెంట్ కావాలి. కావాల్సినటువంటి ఎగ్జిస్ట్ ప్యాన్లు కూడా 2 కావాలి ఫ్రెండ్స్. ఎందుకంటే బేకరీలో చాలా వేడి ఎక్కువగా ఉంటుంది. అందుకనే మీరు కంపల్సరీగా
2 ఎగ్జిస్ట్ ఫ్యాన్లు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ ఎగ్జిస్ట్ ఫ్యాన్ వల్ల ఉపయోగం ఏంటంటే మీకు లోపల ఉన్నటువంటి వేడి మొత్తం బయటికి లాగుద్ది ఫ్రెండ్స్. ఇది కంపల్సరీగా ఇవి కూడా బేకరీ పెట్టినప్పుడు కంపల్సరీగా 2 ఎగ్జిస్ట్ ఫ్యాన్లు హెవీ తీసుకుంటే మీరు లోపల చల్లగా ఉంటుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. మామూలుగా ఏంటంటే మధ్యతరగతి వాళ్ళు 2 లక్షల్లో మామూలుగా బేకరీ మొత్తం సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. లేదు నాకు ఆ డబ్బులు ఉన్నాయి అనుకుంటే 5 లక్షల్లో కూడా సెట్ చేసుకోవచ్చు. లేదు ఇంకా హెవీ బడ్జెట్లో పెట్టుకోవాలనుకుంటే పర్వాలేదు అనుకుంటే 10 లక్షల్లో కూడా పెట్టచ్చు. లేదు ఇండస్ట్రీ లెవెల్లో మేము పెట్టుకోవాలి అంతా ఆంధ్రప్రదేశ్ మొత్తం సప్లై ఇవ్వాలనుకుంటే కనుక 25 లక్షలు కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. దీంట్లో ఏంటంటే ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే మామూలుగా దీంట్లో డూప్లికేట్ ఒరిజినల్ అని 2 ఉంటాయి ఫ్రెండ్స్. డూప్లికేట్ ఏంటంటే మీకు కంపెనీ బ్రాండ్ అనేది ఉండదు. మీకు దానివల్ల ఏంటంటే వాడు ఏది పడితే అది ఎక్విప్మెంట్ వాడేస్తా ఉంటాడు. కానీ కంపెనీ 4-5 కంపెనీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ కంపెనీ అయితే మీరు కొనుక్కుంటే ఐటమ్స్ అన్నీ బాగుంటాయి. మీ క్వాలిటీ కూడా చాలా బాగా వస్తుంది. మీరు పెట్టుకున్నటువంటి బడ్జెట్ని బట్టి బేకరీ బిజినెస్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ బిజినెస్ చేసిన వాళ్ళు ఎవరికైనా సరే 100% మీరు 100 రూపాయలు పెట్టుబడి కనుక పెడితే మీకు 50% పెట్టుబడి ఫ్రెండ్స్, 10% శాలరీల కింద వెళ్ళిపోద్ది. ఇంకో 50% మటుకి మీకు అది ప్రాఫిట్ ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్ మరి చాలా మంచి ఆదాయం. ఫర్ ఎగ్జాంపుల్ ఒకళ్ళు అడిగారు మామూలుగా, ఏమండి మేము ఒక 10,000 రూపాయల రోజుకి షాపులో మేము బేకరీ సేల్స్ అమ్మామనుకోండి మాకు ఎంత ప్రాఫిట్ మిగిలిద్ది అని అంటున్నారు. మీరు రోజుకి షాప్లో 10,000 రూపాయలు కనుక బేకరీ ఐటమ్స్ బర్త్డే కేక్స్ అన్నీ అమ్మితే కనుక మీకు దాంట్లో 5,000 రూపాయలు పెట్టుబడి, 5,000 రూపాయల లాభం మిగిలింది ఫ్రెండ్స్. మరి శాలరీలు, అదర్స్, కరెంటు ఖర్చు ఇవన్నీ సరిగి ఒక్కొక్క 1,000 రూపాయలు రోజుకి మెయింటెనెన్స్ పోయినా కానీ మీకు 4,000 రూపాయలు ప్రాఫిట్ మిగిలింది ఫ్రెండ్స్. రోజుకి 4,000 రూపాయలు అంటే 1,60,000 రూపాయల దాకా మీకు నెలకి మంత్లీ వచ్చే ఇన్కమ్ ఉంటుంది ఫ్రెండ్స్. బేకరీ బిజినెస్ చాలామంది చేస్తారు. కానీ ఏంటంటే పెట్టే బడ్జెట్ని బట్టి మనం అప్పు చేసుకోకుండా మంచి సెంటర్లో, రద్దీగా ఉండే మార్కెట్ సెంటర్లో, మన గనక రద్దీగా ఉండే ఏరియాలో కనుక ఈ బేకరీ బిజినెస్ పెడితే చాలా నెంబర్ 1గా ఉంటుంది ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్కి 10,000 అని చెప్పాను ఫ్రెండ్స్. పెద్ద పెద్ద బేకరీల్లో 50,000, 1,00,000 రూపాయలు అమ్మే షాపులు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ బిజినెస్ అనేది, వ్యాపారం అనేది అదృష్టవంతులకి బాగా కలిసి వస్తుంది ఫ్రెండ్స్. చాలామంది కూడా దీంట్లో డబ్బులు సంపాదించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కోట్లు గడించిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్. చూసారా, వ్యాపారం చాలామందికి కలిసి వచ్చింది ఫ్రెండ్స్. చాలా డబ్బు కూడా దీన్ని సంపాదించారు. చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి మామూలుగా బేకరీ పెట్టాలంటే ఇంత పెద్ద ప్లేస్ అయితే కావాలి ఫ్రెండ్స్. ఇంత పెద్ద ప్లేస్ ఉంటేనే మనం బేకరీ సెట్ చేయగలం. చాలా చిన్నది తీసుకుంటే చాలా వేడికి అయిపోయేది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చూసారా బేకరీ మామూలు సెట్టింగ్కి కావాల్సినటువంటి 200 గజాల స్థలమైనా, 150 గజాల స్థలమైనా, 200 గజాల స్థలమైనా ఒకటే ఓపెన్ ప్లేస్ కనుక ఉంటే కనుక మనకు ఇదిగోండి కేక్ మిషన్, ఓవెను. చాలామంది బేకరీ అంటే ఏదో అన్ని మిషన్లు అనుకుంటారు. కాదు ఫ్రెండ్స్, నిజంగా నెంబర్ 1 మాస్టర్ ఉంటే కనుక 2 ఐటమ్స్తోనే అన్ని ఐటమ్స్ తయారు చేయగలరు. అలాంటి వాళ్ళని కూడా మీరు మధ్యతరగతి వాళ్ళు మీటింగ్గా పెట్టాలి అనుకునే వాళ్ళు ఈ 2తోనే ముందు స్టార్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. గ్యాస్ ఓవెన్ అయితే బెస్ట్గా ఉంటుంది. మరి బేకరీకి లైసెన్స్ కూడా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. బేకరీ లైసెన్స్ కావాలి, ఫుడ్ లైసెన్స్ కావాలి, మరి కమర్షియల్ కరెంటు కూడా మీరు తీసుకోవాలి. రద్దీగా ఉండే ప్లేసుల్లో కూడా ఈ బేకరీ పెట్టుకోండి. ఇదిగోండి ఇదంతా మాదైతే వర్క్షాపు. ఇవి చూసారా, వర్క్షాపు. ఇది ఈ బల్లలండి చూసారా. ఇదిగోండి ఓవెన్. ఇంత పెద్ద ప్లేస్ ఉండాలి. బయట అదిగోండి షాప్ కనపడుతుందా, బయట షాపు. ఈ షాపు, వర్క్షాపు 2 ఉండేటట్టు చూసుకోండి. నేను చెప్పిన చూసుకోండి. మీకు ఏదైనా డౌట్ ఏదైనా ఉంటే కనుక నన్ను కామెంట్లో అడగండి. మీకు రద్దీగా ఉండే ఏరియాల్లో షాప్ అయితే ప్లాన్ చేసుకుంటే వర్క్షాప్ ఎక్కడన్నా పెట్టుకోవచ్చు మీరు. లేదు వర్క్షాపు, షాపు 2 కంబైన్డ్గా ఉంటే ఇంకా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కాలేజీల దగ్గర పెట్టుకోవచ్చు, రద్దీగా ఉండే ప్లేస్లో పెట్టుకోవచ్చు, మార్కెట్లో పెట్టుకోవచ్చు, రైతు బజార్ సెంటర్లో అవి పెట్టుకోవచ్చు. మామూలుగా ఏంటంటే బీసన్ రోడ్డు, మామూలుగా క్లాస్ ఏరియాలో కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్.
అన్ని ఏరియాల్లో క్లాస్గా పెట్టాలి, మాస్ ఏరియాలో మాస్గా పెట్టాలి. ఏ లెవెల్కి తగ్గట్టు ఆ లెవెల్ ఎక్విప్మెంట్ ఉండదు ఫ్రెండ్స్. ఇదేంటంటే మధ్యతరగతి ఎక్విప్మెంట్. ఇంకా హై లెవెల్ ఎక్విప్మెంట్ కావాలంటే 10 లక్షలు, 20 లక్షలు, 25 లక్షలు ఇలా రకరకాల ఎక్విప్మెంట్ ఉంటాయి ఫ్రెండ్స్. దానికి డీటెయిల్గా మామూలుగా మీకు ఏమన్నా కావాలి, ఎక్కడైనా ఏ మిషన్ దొరికిద్ది, ఎక్కడ ఏం తయారు చేయించాలి అని కనుక మీకు డౌట్ ఏమైనా ఉంటే కానీ ఫ్రెండ్స్, ఇదిగో నా ఫోన్ నెంబర్ ఇస్తున్నాను, నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎప్పుడైనా ఏ డౌట్ ఏమన్నా కావాలన్నా, ఎక్కడ మిషనరీ ఎక్కడ దొరికిద్ది, మాకు రేకులు ఎక్కడ తయారు చేస్తారు, మరి మాకు మెటీరియల్ ఎక్కడ మంచిది దొరికిద్ది అనేది మీరు డౌట్లు ఏమైనా ఉంటే కనుక మీరు నన్ను అడిగారనుకోండి ఫ్రెండ్స్, నేను మీకు సమాధానం చెప్తాను. లేదంటే మీ సలహాని ఫోన్లో అన్నా చెప్తాను. మీరు దాన్ని బట్టి మీరు ముందుకెళ్ళి మీకు నచ్చినవి కొనుక్కోవచ్చు ఫ్రెండ్స్. మరి నా ఫోన్ నెంబర్ వచ్చి 9346603737 ఫ్రెండ్స్. మరి దగ్గరగా ఉంటే కంపల్సరీగా వచ్చి మీకు సలహా అయితే చెప్తాను ఫ్రెండ్స్. కొంచెం దూరంగా ఉంటే ఫోన్లో అయినా మీకు సలహా చెప్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో చేయటానికి కారణం ఏంటంటే ఫ్రెండ్స్, చాలామంది అడిగారు నన్ను, మామూలుగా అన్న బేకరీ ఎలా పెట్టాలి, ఏమేమి ఉండాలన్నా, మరి బేకరీ పెడతాకి చాలా 15 లక్షలు అంటున్నారు, 20 లక్షలు అంటున్నారు, 30 లక్షలు అంటున్నారు. అసలు నిజం ఏదన్నా, అసలు ఇది ఎంత అయిద్దని చాలామంది అడిగారు ఫ్రెండ్స్. వాళ్ళ గురించే వీడియో చేస్తున్నాను. ఇదిగోండి మనకి ఓవెన్ ఒకటి, ఇదిగోండి కేక్ మిషన్ ఒకటి. ఈ రెండుతోనే ప్రస్తుతం అన్నీ మనం తయారు చేస్తున్నాము. అన్ని ఐటమ్స్, మామూలు కూల్ కేక్సే కానీ, మామూలు కేకులే కానీ, బ్రెడ్లే కానీ, బిస్కెట్లే కానీ, వామ్ బిస్కెట్, సాల్ట్, జామ్ రోల్స్, మఫిన్స్, కుకిన్స్ అన్నీ ఈ రెండుతోనే మనం తయారు చేస్తున్నాం ఫ్రెండ్స్. ఈ రెండు ఉంటే మెయిన్ చాలు. ఇదిగోండి పెద్ద స్థలం ఒకటి చూసుకొని, మంచి షాప్ చూసుకొని, రద్దీగా ఉన్న ప్లేసుల్లో ఫుడ్ లైసెన్స్ తీసుకొని, మున్సిపాలిటీ లైసెన్స్ తీసుకొని, మనం అన్ని లైసెన్స్ తీసుకొని, కమర్షియల్ కరెంట్ తీసుకొని, మనం గనక జాగ్రత్తగా పెట్టుబడి ఒక 2 లక్షలు 3 లక్షలు, 2 లక్షల్లోనే 2.5-3 లక్షల్లోనే మీకు అయిపోద్ది. 3 లక్షల్లో అయిపోద్ది ఫ్రెండ్స్. మొత్తం A to Z 3 లక్షల్లో అయిపోద్ది. ఇంకా మంచి సెంటర్లో కావాలంటే గుడ్ విల్ 2 లక్షల దాకా ఇవ్వాలి ఫ్రెండ్స్. అప్పుడు మంచి సెంటర్లో మనకి షాప్ వస్తుంది. అది మనకి గుడ్ విల్ కింద ఉండిపోద్ది 2 లక్షలు. కానీ ఎక్విప్మెంట్ కొనడానికి మటుకి 3 lakhs A to Z సామాన్లు మా దగ్గర ఉన్న మొత్తం మీరు కొనుక్కోవాలనుకుంటే, మామూలుగా బయట మీరు కొత్త అన్ని కొనుక్కోవాలనుకుంటే 3 lakhs సరిపోద్ది ఫ్రెండ్స్. 3 లక్షలతో మీకు బేకరీ పెట్టుకోవచ్చు. ఇంకా హై బడ్జెట్లో పెట్టుకోవాలి అంటే హై ఎక్విప్మెంట్ ఉంది ఫ్రెండ్స్. చెప్పాను కదా మీకు 10 లక్షల్లో ఉంది, 15 లక్షల్లో ఉంది. డీజిల్ ఓవెన్ కావాలి, ట్రాలీ ఓవెన్ కావాలి, డబల్ డక్కర్లు కావాలనుకుంటే కనుక 25 లక్షలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. అలాంటివి మీరు ఇండస్ట్రియల్గా పెట్టుకోవాలన్నా కానీ మీకు నేను సలహా చెప్తాను. ఎక్కడ ఏది దొరుకుద్ది, ఎక్కడ ఏ మెటీరియల్ దొరికిద్ది చెప్తాను ఫ్రెండ్స్. ఇది మరి నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఎందుకు చేస్తున్నానంటే ఫ్రెండ్స్, అందరికీ యూట్యూబ్ ద్వారా అందాలి. అందితే ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ సమాచారం ప్రతి వాళ్ళు తెలుసుకోవాలి ఫ్రెండ్స్. తెలుసుకొని వాళ్ళు కంగారు పడకుండా ఏం కొనాలి, మామూలుగా ఎక్కడ ఏది దొరికింది అనేది అన్ని తెలుసుకుంటే కనుక వాళ్ళకు కూడా ఒక ఐడియా వచ్చింది ఫ్రెండ్స్. పలానా ఇంత రేట్ అని ఐడియా వస్తుంది. నేను ఈ వీడియో చేస్తున్నాను. బాక్సులు కూడా, కేక్ బాక్సులు కూడా చేయించుకోవాలి ఫ్రెండ్స్. కేక్ బాక్సులు అంటే కేజీలు, 2 కేజీలు, హాఫ్ కేజీలు ఉంటాయి. మామూలు కేక్ పీసెస్ పెట్టాలంటే ఫోల్డింగ్ పీసెస్లు కూడా ఉంటాయి ఫ్రెండ్స్. అవి కూడా బేకరీలో ఆర్డర్ ఇచ్చుకోవాలి. ఇంకా మీకు డౌట్ ఏదైనా ఉంటే మీరు కంపల్సరీగా నన్ను అడగండి ఫ్రెండ్స్. నేను ప్రతిదానికి మీకు సమాధానం చెప్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ బేకరీ ఓవెన్లో తయారైనటువంటి రస్కు, బ్రెడ్ అన్ని ఐటమ్స్ ఫ్రెండ్స్. అన్నీ చాలా ఫ్రెష్గా, మంచి క్వాలిటీగా, నెంబర్ 1గా వస్తాయి ఫ్రెండ్స్. మీరు డౌట్ పడాల్సిన పనే లేదు. మంచి ఎక్విప్మెంట్ ఫ్రెండ్స్. ఎలా రెడీ అయిన మొత్తం ఓవెన్లో పెడతాం ఫ్రెండ్స్. మరి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈ వీడియోని చాలా మందికి తెలియని వాళ్ళకి షేర్ చేయండి ఫ్రెండ్స్. వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. కొంతమంది వ్యాపారం ఎలా చేయాలో తెలియట్లేదు, వాళ్ళకి మీరు షేర్ చేసేనంటే వాళ్ళు మనకి హెల్ప్ చేసామనుకుంటారు. అందుకే వీడియో చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.